మీకు తరచూ తలనొప్పి వస్తుందా? బీపీ, షుగర్ ఇబ్బంది పెడుతున్నాయా? మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారా? ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? అయితే సంప్రదించండి. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ నుంచి డిఎం న్యూరాలజీ డిగ్రీ పొందిన డాక్టర్ ఘంటా శ్రీనివాస్ గారు మన అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస న్యూరో సెంటర్ పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, మతిమరుపు, బీపీ, షుగర్, కండరాలు, నరాలు, మెదడు మరియు వెన్నుపూస వ్యాధుల సమస్యలకు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఘంటా శ్రీనివాస్ గారిని సంప్రదించండి. ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీవీ, వీడియో ఈఈజీ, అటాచ్డ్ ఫిజియోథెరపీ సౌకర్యాలు. అనవసరపు ఖర్చులు, డబ్బు వృధా కాకుండా తక్కువ ఖర్చుతో మీ వ్యాధిని నయం చేసుకోండి. అందరికీ అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యం శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా వెనుక, గడియారం వారి వీధి, కొత్తపేట, గుంటూరు. మరియు డాక్టర్ గంటా శ్రీనివాసరావు గారు నర్సరావుపేట, రాజగారి కోటనందలి, డాక్టర్ మోపర్తి వెంకటేశ్వరరావు గారు హాస్పిటల్ నందు ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుండి ఓపీ చూడబడును. సెల్ నంబర్ 9441692014, 9177741768. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్, ఫిట్స్ ఇలాంటి వాటి గురించి, అలాగే వాటికి ఎటువంటి వైద్య విధానం అందుబాటులో ఉంది అనే దాని గురించి మనకు వివరించడానికి శ్రీనివాస న్యూరో సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ప్రేక్షకులు మీరు కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయగలరు. మా నంబర్స్ 8297956111, 82979562. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియచేసి తగిన సలహాలు, సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, అసలు ఎపిలెప్సీకి కారణాలు ఏమిటి? ఇందులో ఉండే రకాలు ఏంటంటారు? అసలు యాక్చువల్గా ఫిట్స్ అనేది ప్రతి వాళ్ళని ఎపిలెప్సీగా అనడానికి లేదు. అంటే ఫిట్స్ ఒకవేళ షుగర్ దగ్గర రావచ్చు, షోడిన్ దగ్గర రావచ్చు, లేదా అంటే ఇట్లా కొన్ని చిన్న సమస్యలు ఉంటే వాటిని ఎపిలెప్సీగా అన్నాం. ఎపిలెప్సీ అంటే మోర్ దాన్ 1 or 2, అంటే 1 లేదా 2 సార్లు అనుకోకుండా ఏది కారణం లేకుండా మామూలుగా ఈ షుగర్ కరెక్టైబుల్ కాజెస్ కాకుండా ఉండి వస్తేనే దాన్ని మనం ఎపిలెప్సీ అంటాం. సో ఈ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళందరికీ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ బట్టి, అంటే వాళ్ళకున్న వయసు బట్టి, అంటే చిన్నపిల్లల కాడి నుంచి అప్ టు 70-80 years ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఎవరికైనా ఎపిలెప్సీ రావచ్చు. సో పుట్టే పిల్లలకి తీసుకుంటే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే వాళ్ళకి పుట్టుకతోనే కొంతమందికి డ్యూ టు జెనెటిక్ కాజెస్ వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్లో ఉన్న లోపాల వల్ల కానీ అట్లా ఫిట్స్ వస్తే వాళ్ళని అంటే నియోనేటల్ సీజర్స్, ఇన్ఫాంటైల్ సీజర్స్, సో చైల్డ్హుడ్ ఆన్సెట్ ఎపిలెప్సీ, అడల్ట్ ఆన్సెట్ ఎపిలెప్సీ ఇలా చెప్తాం. అలా కాకుండా కొంతమందికి జస్ట్ ఎక్వైర్డ్ కాజెస్, అంటే ఏంటంటే బ్రెయిన్లో చిన్న క్యాల్సిఫికేషన్ ఉంటాం డ్యూ టు క్యాల్సిఫైడ్ గ్రాన్యులోమా కానీ, అది టీబీ వల్ల కానీ, లేదా సిస్టర్కోస్ వల్ల కానీ ఇలా వచ్చి వాళ్ళకి ఫిట్స్ వస్తే వాళ్ళకి ఎక్వైర్డ్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ కింద వచ్చింది. ఇలా కాకుండా కొంతమందికి ట్రామా జరుగుతుంది, అంటే బ్రెయిన్లో ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ జరిగి దానివల్ల స్కార్ వచ్చి ఆ స్కార్ వల్ల దాని నుంచి జనరేట్ అయితే దాన్ని స్కార్ ఎపిలెప్సీ అంటాం. ఇలా కొంతమందికి స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోయి కార్టెక్స్ లొకేషన్లో కొంతమందికి ఇన్ఫాక్ట్స్ వచ్చినప్పుడు అది కూడా స్కార్గా మరి దాని నుంచి కూడా ఫిట్స్ రావచ్చు. సో ఇలాగా మనకి ఏజ్ గ్రూప్ బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి ఎపిలెప్సీ అనేది, అసలు ఫిట్స్ అనేది ఏంటంటే బ్రెయిన్లో నుంచి ఒక రకమైన ఉన్న కణజాలం ఎక్స్ట్రాగా డిశ్చార్జ్ కావడం వల్ల వచ్చేదే ఫిట్స్. అది ఫిట్స్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక మేనిఫెస్టేషన్ ఆఫ్ ఒక సిమ్టమ్ అంతే బ్రెయిన్. అంటే ఎలాగంటే మనకి ఫీవర్ వచ్చిందనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు మనం ఫీవర్కి పారాసిటమాల్ వేసుకున్నట్టే ఫిట్స్ తగ్గడానికి ఏదో ట్యాబ్లెట్ వేసుకుని ఫిట్స్ అవుతాయి అంటే కుదరదు. ఫీవర్కి ఎట్లాగైతే కాజ్ కనుక్కుంటామో, అంటే మనకి ఇప్పుడు ఫీవర్ రావడానికి కొంతమంది మలేరియా కావచ్చు, కొంతమంది టైఫాయిడ్ కావచ్చు, కొంతమంది హెచ్ఐవి కావచ్చు, కొంతమంది టీబీ కావచ్చు, ఇలా ఎట్లయితే ఉంటాయి అట్లానే ఫిట్స్కి కూడా కారణాలు కనుక్కోవాలి. ఫిట్స్ ఎందుకు వచ్చినాయి, అంటే ఎపిలెప్సీగా మారిందా, అంటే వీళ్ళకి చైల్డ్హుడ్ కాజెస్ వల్ల వచ్చినాయా, జెనెటిక్ ఎపిలెప్సీయా, లేదా ఉన్న కొత్తగా ఇన్బోరెన్స్ ఆఫ్ మెటబాలిజం అంటే చిన్నపిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినాయా, లేకపోతే ఏమన్నా ట్రామాలు వచ్చినాయి, ఇట్లా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఎపిలెప్టిక్ పోటుకు ప్రేరణ అంశాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎపిలెప్సీలోకి చాలామంది చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఫస్ట్ పేషెంట్లు, మెయిన్ కాదు. మొన్న మధ్య మా శ్రీనివాస న్యూరో సెంటర్లో ఒక జస్ట్ స్టడీ కూడా చేసాం. ఎవరు పేషెంట్లు మళ్ళీ ఎందుకు అడ్మిట్ అవుతున్నారంటే మోస్ట్ కామన్ కాదు ఏంటంటే, ఒకటి ఇన్కరెక్ట్ డయాగ్నోసిస్ కాదు, మెయిన్ ఇన్కరెక్ట్ ట్రీట్మెంట్. అంటే ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు దాకా వేసుకోవాలని కరెక్ట్గా అవగాహన కల్పించకపోవడం వల్ల ఎక్కువ మంది మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి.
ఎందుకు అవగాహన కల్పించుకోవట్లేదంటే, ఒకటి కొంతమందికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి, కొంతమందికి 6 నెలలకు వస్తాయి, కొంతమంది 3 నెలలకు వస్తాయి, కొంతమంది నెలలోనే 2-3 సార్లు వస్తాయి. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తున్నాయి, ఒక నెలలో 3 సార్లు వస్తున్నాయో వాళ్ళు బాగానే తీసుకుంటున్నారు ట్యాబ్లెట్లు. బట్ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చేది, సంవత్సరం వచ్చేవచ్చిన వాళ్ళకి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఒకసారి వచ్చేదానికి మళ్ళీ నేను ట్యాబ్లెట్ తీసుకోవాలా అనేది ఒక సమస్య. ట్యాబ్లెట్లు అనేవి కూడా నాన్ కాంప్లియన్స్ ఆఫ్ మెడికేషన్స్ అంటాం. అంటే ఒకే పేషెంట్ 3 రకాలు 4 రకాలు వేసుకోవటం, ఆ డోసులు కొద్దిగా అడ్జస్ట్ కాకపోవటం. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు మాకు. సో వీళ్ళందరూ ఎక్కువగా పొలం పనికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ మిస్ చేయటం. ఇలా చేయటం వల్ల ఎక్కువ మందికి మళ్ళీ ఫిట్స్ రావడం జరుగుతుంది. సో దీనికి క్లియర్గా కాంప్లియన్స్ లేకుండా పెంచడానికి కావాల్సిన డ్రగ్స్ ఏంటంటే, సింగిల్ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా రిలీజ్ అయ్యేటట్టు, లేకపోతే ఉన్న డోసులు అడ్జస్ట్ చేసి వాళ్ళకి సరిపోయేటట్టు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల మనం రికరెంట్ అడ్మిషన్స్, అంటే ఒకే పేషెంట్కి మళ్ళీ ఫిట్స్ రాకుండా మనం దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా పక్క సందు, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు తలనొప్పిలో రకాలు ఏంటంటారు? తలనొప్పిలో రకాలంటే, తలనొప్పిలో మనకి మొత్తం అంటే యాక్చువల్గా తలనొప్పి కూడా అంతే. ఇప్పుడు ప్రైమరీ హెడేక్ కానీ సెకండరీ హెడేక్ కానీ అంటాం గ్రాస్గా చెప్తే. ప్రైమరీ హెడేక్ అంటే ఏంటంటే మనకి మొత్తం అన్నీ తీపించుకుంటారు. చాలామంది పేషెంట్లు నాకు సిటీ స్కాన్ తీశారండి, ఎంఆర్ఐ తీశారని నార్మల్గా ఉన్నాయి, అయినప్పటికీ హెడేక్ తగ్గలేదు అంటారు. వీళ్ళందరినీ ప్రైమరీ హెడేక్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే బ్రెయిన్లో ఏమీ ప్రాబ్లం ఉండదు, స్ట్రక్చరల్ ఇమేజింగ్ నార్మల్గా ఉంటుంది, బట్ స్టిల్ పేషెంట్ హ్యాస్ హెడేక్ ఉంటుంది. సెకండరీ కాజెస్ అంటే, సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్ అంటే మళ్ళీ ఇందా చెప్పినట్టే, అంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళకి హెడేక్ రావటం. అంటే లైక్ బ్రెయిన్లో ఏదైనా యాక్సెస్ ఉండొచ్చు, బ్రెయిన్లో ఏమైనా ట్రామా జరిగి ఉండొచ్చు, లేదా ఈఎన్టీ కాజెస్ అంటే చెవి ముక్కు కొంత సంబంధించిన సమస్యలు బ్రెయిన్కి రిఫర్ అయ్యి అక్కడ కూడా హెడేక్ రావచ్చు. దాన్ని ఓవర్లాప్ సిండ్రోమ్ అంటాం. తర్వాత మూడోది ఏంటంటే మెనింజైటిస్ కానీ, లేకపోతే సబ్ఆక్నైడ్ హెమరేజ్ కానీ, ఇటువంటి డేంజరస్ కేసు కూడా హెడేక్తో ప్రెజెంట్ అవుతుంది. సో ప్రైమరీ హెడేక్ సెకండరీ హెడేక్ కానీ ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయాలి మనం ఎవరైనా హెడేక్ వస్తే. అంటే ఏ హెడేక్లు మనకి డేంజరస్ అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన సిటీ కేబుల్ ప్రేక్షకులకు ఒకసారి, హెడేక్ అనేది సింపుల్ విషయం కాదు, కొంతమంది కాంప్లికేటెడ్ విషయం. ఒక వ్యక్తి అంటే మనం ఒక 2 కేసులు తీసుకున్నాం. ఒక వ్యక్తి 5 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వాడుతున్నాడు, హెడేక్ వస్తుంది అప్పుడప్పుడు, కానీ దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మామూలుగానే తన లైఫ్ స్టైల్ చేసుకుంటున్నాడు అంటే అది సిగ్నిఫికెంట్ హెడేక్ కాదు. అది ఏ టెన్షన్ టైప్ హెడేకో, లేకపోతే వాస్కులర్ హెడేకో, లేకపోతే మైగ్రేన్ హెడేకో, ఇట్లా ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ కింద వస్తుంది. అలా కాకుండా ఒకేసారి సడన్ హెడేక్ ఇన్ హిజ్ లైఫ్ టైం, అంటే ఇంతకుముందు ఎప్పుడు తన జీవితంలో హెడేక్ రాకుండా ఇదే ఫస్ట్ టైం సివియర్ హెడేక్ రావటం, ఒకేసారి హెడేక్ వచ్చి నైట్ టైం నిద్రలేగటం, హెడేక్తో పాటు వాంతులు రావటం, వాంతులతో పాటు కొంతమందికి విజన్ కనిపించకపోవటం, అంటే కళ్ళల్లో తేడా రావటం, లేదా కొంతమంది ఫిట్స్ రావటం, లేకపోతే హెడేక్తో పాటు ఫీవర్ రావటం, ఇలా ఒక చెయ్యి కాలు తిమ్మిరెక్కడం కానీ, లేకపోతే ఒకవైపు స్పర్శ తెలియకపోవటం కానీ, లేకపోతే ఒకవైపు పెరాలసిస్ కావటం కానీ, హెడేక్తో పాటు ఇట్లా అసోసియేషన్స్ ఏమైనా ఉంటే అవి డేంజరస్ హెడేక్స్. అలా కాకుండా ఏదో ఒక హెడేక్ ఉండి ఎప్పటి నుంచో ఉండి తరచూ వస్తూ ఉండి దానివల్ల సిగ్నిఫికెంట్గా పని ఎఫెక్ట్ కాకుండా ఉంటే అది నార్మల్ హెడేక్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎవరు వచ్చినా కానీ మనం అబ్నార్మల్ హెడేక్కా, నార్మల్ హెడేక్కా, ఇది డేంజరస్ హెడేక్గా చూసుకోవాలి. ఒకేసారి ఫస్ట్ టైం హెడేక్ వచ్చి చూస్తే ఒకేసారి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, ఒక్కోసారి ఏమి ఉండకపోవచ్చు ఇది చూసినా కానీ ఈ ప్రైమరీ హెడేక్ కూడా ఇప్పుడు డేంజరస్ హెడేక్గా మారింది. ఎందుకంటే ఈ మారుతున్న ఆధునిక పరిస్థితుల వల్ల చాలామంది ఈ మైగ్రేన్ హెడేక్ కానీ లేదా టెన్షన్ టైప్ హెడేక్ కానీ బాధపడి పని అవర్స్ అంటే వర్కింగ్ అవర్స్ లాస్ అవుతున్నారు, దానివల్ల పే లాస్ అవుతున్నారు, దానివల్ల సోషల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత మ్యారిటల్ డిస్హార్మోనీ వచ్చి చిల్డ్రన్స్ పడటం ఇట్లా కూడా జరుగుతుంది. ఇదిగాక ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే ఎక్కువ చిన్నపిల్లల్లో అంటే స్కూల్కి పోయే చిల్డ్రన్ లైక్ 6th, 7th క్లాస్ వాళ్ళు కూడా ఈ హెడేక్తో బాధపడుతున్నారు. లైక్ చిన్న పిల్లలు కూడా వీళ్ళకు టెన్షన్ టైప్ హెడేక్లు, వర్క్ ఎక్కువైపోయి వర్క్ రిలేటెడ్ హెడేక్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు తలనొప్పి గురించి మీరు చెప్పినట్లుగా అన్ని తలనొప్పులు మైగ్రేనే అంటారా? మోస్ట్గా అంటే ఎక్కువ మందికి యాక్చువల్గా 90% ఇప్పుడు మనం తీసుకుంటే ఓవరాల్గా హెడేక్ ఉన్న వాళ్ళు ఒక 100 మంది కనుక మనకి హాస్పిటల్కి వస్తే ఒక రోజులో వాళ్ళలో 98% అంటే దాదాపు 100 మందిలో 98 మందికి ప్రైమరీ హెడేకే ఉంటుంది. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మాత్రమే సెకండరీ హెడేక్ కాయస్ ఉంటాయి. ఈ ప్రైమరీ హెడేక్లో 90% ఆఫ్ హెడేక్స్ మైగ్రేన్ రిలేటెడ్ ఉంటాయి. అంటే ఒట్టి మైగ్రేనే కాదు, మైగ్రేన్ రిలేటెడ్ అన్నాం. మైగ్రేన్ రిలేటెడ్ ఎందుకన్నాం అంటే మనకి కామన్గా చెప్పేది మైగ్రేన్లో చాలా టైప్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ టైప్స్ అంటే క్లాసికల్ మైగ్రేను, కామన్ మైగ్రేను, లైక్ మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా, ఇట్లా టైప్స్ ఉంటాయి. దీన్ని బట్టి సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ బట్టి వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్ స్పెషల్గా ఇవ్వాల్సి వస్తుంది. అందరికీ జస్ట్ ఏదో పారాసిటమాల్ వేసుకుంటేనో డాట్ వేసుకుంటేనో నాకు తగ్గుతుందండి పర్లేదు అందుకని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చానంటే అదే క్రానిక్గా మారిపోయి తర్వాత రోజు వస్తుంది. మైగ్రేన్ ఇస్ ఏ ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే నెలలో ఎన్నిసార్లు వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏంది. మన శ్రీనివాస న్యూరో సెంటర్లో ఏంటంటే హెడేక్ కోసం ఒక డైరీ ఇస్తాం.
వాళ్ళ దాంట్లో హెడేక్ని ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే. హలో నమస్తే అండి డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. అదేనమ్మా, అంటే ఇప్పుడే చెప్తున్నాను తలనొప్పి గురించి మీకు చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఒకవైపు వస్తుందా, రెండు వైపులు వస్తుందా? అవునమ్మా, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఓకేనమ్మా, మీరు ట్యాబ్లెట్ వాడుతున్నా తగ్గట్లేదా? ట్యాబ్లెట్ వాడుతున్నా రెస్పాండ్ కావట్లేదా? ఓకే. అదేనమ్మా, ఇప్పుడు మీకు చెప్తుంది అదే. మీది మోస్ట్లీ ప్రైమరీ హెడేక్ అయి ఉండొచ్చు. ప్రైమరీ హెడేక్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్తాను మీకు ఇట్లా 2 సంవత్సరాలు తలనొప్పి వస్తుంది, మీరు ఏదో వచ్చినప్పుడు ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, తర్వాత తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి కాజువల్ ప్రొఫైలాక్సిస్ అంటాం, అంటే మీకు వచ్చినప్పుడు వేసుకుంటే ఆ రోజు తగ్గుతుంది, కానీ నెక్స్ట్ రోజు రాకుండా ఉండడానికి మీరు ఏం తీసుకోవట్లేదు. సో ఆ ప్రొఫైలాక్టిక్ డ్రగ్ కూడా వాడుతుంటే మీకు ఉన్న బరువును బట్టి మీకున్న అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కోమార్బిడిటీస్ అంటాం. అంటే లైక్ మీకు ఆస్తమా ఉందా, మీరు ఫిమేల్ కాబట్టి మీరు అంటే మెన్సెస్ ఇటువంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, మీకున్న మిగతా సమస్యలు బట్టి అంటే మీకు హైపర్ టెన్షన్ ఉందా లేదా, ఆస్తమా ఉందా లేదా, ఇటువంటి అన్నింటిని బట్టి మీకు కరెక్ట్గా అంటే మీకు ఏ డ్రగ్ వాడాలి, మీకు ఈ తరచూ తలనొప్పి రాకుండా ఉండడానికి అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఒకసారి మీరు వచ్చి శ్రీనివాస సెంటర్లో కలిస్తే మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకుని రండి, ఒకసారి రీవెరిఫై చేసి మీకు కరెక్ట్గా ఏ ట్యాబ్లెట్ అవసరమో అది కూడా వేసుకుంటా, మీకు అవసరమైనప్పుడు వేసుకుంటే మెల్లిగా మీకు ఒక 6 months నుంచి 8 monthsలో యూ విల్ గెట్ ద రిలీఫ్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా పక్క సంతు, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఇందాక చెప్తున్నారు కదా తలనొప్పి చెప్తున్నది. మైగ్రేన్ ఇప్పుడు 90%లో మైగ్రేన్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనకి కాల్ చేసింది కూడా తనకి లైక్ మైగ్రేన్ టైప్ హెడేక్ కావచ్చు. అంటే ఈ మైగ్రేన్లో కూడా ఇది ఏంటంటే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. చాలామందికి తెలియదు ఏంటంటే సరే నాకు వచ్చినప్పుడు వేసుకుంటాను ట్యాబ్లెట్ తగ్గుతుంది కదా, మళ్ళీ నేను ఎందుకు తీసుకోవాలి ట్యాబ్లెట్ అంటే నెక్స్ట్ ఉన్న కొద్ది ఏమైందంటే ఇది ఇట్లా ఉండదు. ఫస్ట్ మంత్లో స్టార్టింగ్ మనకి మంత్లో ఒకసారి రావడము, లేకపోతే 3 monthsకి ఒకసారి రావడము స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా పెరిగిపోయి డైలీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. కరెక్ట్గా అర్థం కావట్లేదు. వాయిస్ మీది క్లియర్గా లేదండి, కొంచెం క్లియర్గా చెప్పగలరా మీ సమస్య? ఒకవైపు ఏదో నొప్పి అన్నారు కానీ కరెక్ట్గా అర్థం కావట్లేదు ఎక్కడ అనేది. చెప్పండి, కరెక్ట్గా అర్థం కావట్లేదు. మేబీ సిటీ కేబుల్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో మీరు చెప్తుంది అయితే మాత్రం ఒకవైపు ఏదో నొప్పి వస్తుంది, అదేదో ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది అన్నారు, అంతేనా? ఓకే, వాట్ ఎవర్ మేబీ డ్యూ టు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ రేట్ వల్ల అది కరెక్ట్గా కాలర్ రీచ్ కాలేదు. తను అడుగుతున్న క్వశ్చన్ అయితే మాత్రం ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఒక ఫేవర్ అంటే ఏదో హెడేక్ లాగా వస్తుంది, మళ్ళీ ఏదో ట్యాబ్లెట్స్ తగ్గిపోతుంది అంటున్నారు. సో ఇక్కడ ఫీమేల్స్కి మేల్స్కి కూడా హెడేక్లో తేడాలు ఉంటాయి. ఎక్కువగా హెడేక్స్ అన్నీ ఫీమేల్స్కి ఎక్కువ వస్తాయి, అంటే లేడీస్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది మగవాళ్ళ కన్నా. ఎందుకు మగవారికి ఆడవారికి మధ్య ఈ డిఫరెన్స్ అంటే వాళ్ళకి మెయిన్గా మెనిస్ట్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి చెప్పండి మాట్లాడండి డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి అమ్మా, చెప్పండి. మా అబ్బాయికి ఎక్కడ నొప్పి వస్తుంది? చెప్పండి అమ్మా. 3 నెలల నుంచి ఉందండి మా అబ్బాయికి తలకాయ. ఓకే, ఎంత వయసు ఉంటుందమ్మా మీ అబ్బాయికి? మీ అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది? మేము లతా
మా అబ్బాయికి కాదమ్మా, మీ అబ్బాయికి ఎంత వయసు ఉంటుంది? హాస్పిటల్లో 23 సంవత్సరాలు మా అబ్బాయికి. అంటే ఇక్కడ కాల్ సరిగ్గా లేదు, కాల్ సరిగ్గా రావట్లేదమ్మా. కానీ మీ అబ్బాయి పొందని అర్థమైంది. 3 నెలల నుంచి అని చెప్పారు, అంత మట్టికి అర్థమైంది. మీ అబ్బాయికి వయసు అనేది నాకు కరెక్ట్గా రీచ్ కాలేదు. అంటే వయసు బట్టి, మీ అబ్బాయికి ఉన్న పరిస్థితులు బట్టి, తీసిన స్కాన్లో ఉన్నది ఎంఆర్ఐ సిటీ ఏదైనా తీస్తే ఒక ఇమేజింగ్ నార్మల్గా ఉండి మీ అబ్బాయి తలనొప్పి వస్తే, మీ అబ్బాయికి చదువుకునే అబ్బాయి అయితే మోస్ట్లీ టెన్షన్ టైప్ హెడేక్ కావచ్చు. కొంతమందికి దీంతో పాటు తగ్గకపోతే కనుక వాళ్ళకి ఓవర్లాప్ సిండ్రోమ్ ఉంటుంది. అంటే వాళ్ళకి మైగ్రేన్ ప్లస్ వాస్కులర్ హెడేక్ లేకపోతే ఇంకో టెన్షన్ టైప్ హెడేక్ 2 కలిపి ఉండొచ్చు. లేదా అదే పేషెంట్కి కొంత సైనసైటిస్ రిలేటెడ్ కానీ, లేకపోతే కొంత దృష్టిక్షేపం ఉండటం వల్ల కానీ ఇట్లా రావచ్చు. సో ఇవన్నిట్లో ఒకటే ఉందా కాదు, ఒకే పేషెంట్లో 2-3 ఉండొచ్చు. అంటే ఇప్పుడు సేమ్ పేషెంట్ చాలా మందికి షుగర్ ఉంటుంది, అట్లానే బీపీ ఉంటుంది, ఇలా ఎలా ఉంటాయో హెడేక్కి కూడా కాజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకని మీ అబ్బాయికి తగ్గి ఉండకపోవచ్చు. మీరు న్యూరాలజిస్ట్ చూపించినా కానీ మిస్ అవుతుందంటే ఇట్లా రెండోది కారణం ఉండొచ్చు. ఒకసారి మీ పాత రిపోర్ట్స్ అని తీసుకొని వస్తే నేను ఒకసారి రీవెరిఫై చేసి చెప్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా పక్క సందు, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు సాధారణంగా ఈ మైగ్రేన్ అనేది ఏ వయసు వరకు వస్తుందంటారు? యాక్చువల్గా మైగ్రేన్ అనేది ఏ వయసు వరకు వస్తుందంటే ఎక్కువగా మిడిల్ ఏజ్ వరకు వస్తుందమ్మా. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా హార్మోన్ సమస్యలు కానీ, ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు మారుతున్న ఆధునిక కాలంలో ఈ ఏజ్ గ్రూప్ అనేది మారుతుంది. ఇంక్లూడింగ్ చిన్నపిల్లలకు కూడా మైగ్రేన్ వస్తుంది. సో వచ్చిన వాళ్ళందరికీ యాక్చువల్గా మైగ్రేన్ చెప్పాలంటే మైగ్రేన్ ఇది క్లినికల్ డయాగ్నోసిస్. అంటే ఏదో ఇమేజింగ్లో ఏదో ఉంటాం, ఇంకోటి జరగదు. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా, వాళ్ళకి మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం మైగ్రేన్ వచ్చే గ్రూప్ని డిసైడ్ చేస్తాం. కానీ ఒకే సేమ్ టైప్ ఆఫ్ హెడేక్ అంటే సింగిల్ సైడ్ యూనిలేటరల్ ఆల్వేస్, ఇప్పుడు నాకు చాలా మంది చెప్తారు, నేను ఇందాక అడిగిందా కూడా అదే అడిగాను, ఏమైనా హెడేక్ వస్తుంటే ఒక సైడ్ వస్తుందా 2 సైడ్లు వస్తుందా అని ఫస్ట్ అడుగుతాం. అంటే ఒక సైడ్ వచ్చే హెడేక్లని మైగ్రేన్ అంటే కాకపోవచ్చు. కానీ ఎప్పుడు ఒకే సైడ్ వస్తుంటే మాత్రం వీ షుడ్ నాట్ మిస్ ద, అంటే మనం బ్రెయిన్ ట్యూమర్ కానీ అటువంటి ఒక వైట్ ఉన్నాయి, మనం ఎట్టి బస్సులో మర్చిపోకూడదు, వాడిని మిస్ కాకూడదు. 2 వైపులో వస్తుంటే పర్లేదు, మనం కొద్దిగా ఈజీ దాన్ని డీల్ చేస్తుంటే. ఒక్కవైపు ఎప్పుడు ఉంటే మాత్రం 1-2 సార్లు మనం ఇమేజింగ్ తీసుకొని స్ట్రక్చర్ ఏమన్నా రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే మనం మిగతా వాడి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఓకే, కోర్స్ మీకు కూడా మైగ్రేన్ ఉన్నట్టు ఉంది, ఎందుకంటే మైగ్రేన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. మైగ్రేన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మైగ్రేన్కి మెయిన్గా రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ప్రొఫైలాక్సిస్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు దాని గురించే మనకి ఎక్కువ జరుగుతుంది. రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మనకి స్లీప్ హ్యాబిట్స్. ఓకే సార్, కాల్ రెడీగా ఉంది. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఇట్లా బండి మీద బండి మీద ఉన్నప్పుడు మీ వాయిస్ క్లియర్ గా లేదండి, కొంచెం మీ సమస్య క్లియర్ గా చెప్పగలరా డాక్టర్ గారికి? అది బయట వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది సార్. నిద్ర వస్తుంది. ఓకే, బండి మీద వెళ్తున్నప్పుడు నిద్ర వస్తుంది, అది మెయిన్ సమస్య. ఓకే అవును సార్. ఓకే, మీకు బండి మీద లేకపోతే నిద్ర రావట్లేదు మామూలుగా? బండి మీద వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా. ఓకే, సో అది ఇంపార్టెంట్. అంటే మీది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. హైపర్సామ్నియా అంటారు దీన్ని. కొంతమంది చాలా మందికి ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే తోలేటప్పుడు కానీ, బండే కాదు కారు తోలేటప్పుడు కూడా స్పాంటేనియస్గా స్లీప్ రావడం జరుగుతుంది. మీరు హెవీ వెయిట్ ఉంటారా, మామూలు వెయిటే ఉంటారా? హెవీ వెయిట్ ఉంటారా మీరు, మామూలు వెయిట్ ఉంటారా? మీ బరువు మామూలు వెయిటే ఉండి మీకు కనుక అట్లా స్లీప్ వస్తుంటే, మామూలు వెయిట్ వస్తే మీకు అట్లా స్లీప్ వస్తుంటే బండి తోలుతున్నప్పుడు మీకు ప్రత్యేకంగా హైపోథాలమస్ రిలేటెడ్ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. హైపోథాలమస్ రిలేటెడ్ అంటే ఏంటంటే మీకు బ్రెయిన్లో అది స్లీప్ కంట్రోల్ చేసేది హైపోథాలమస్ ఆ ఏరియాస్లో ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్స్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆ స్కాన్లో అది నార్మల్గా ఉండి మీకు స్లీప్ ఎప్పుడు బండి తోలుతుంటేనే వస్తుంటే, మీకు ఏమైనా ముక్కు సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే దాంట్లోకి సంబంధించింది కరెక్ట్గా ఆక్సిజన్ బ్రెయిన్కి రీచ్ అవుతుందా లేదా అనేది 2 చూసుకోవాలి. ఒకసారి మీకు ఏబీజీ అనేది టెస్ట్ చేసుకొని దాంట్లో మీ PCO2 అనేది వెరిఫై చేస్తాం. మీకు నైట్ పూట గొరక వస్తుందా? నైట్ పూట స్లీప్ అయి చేసేటప్పుడు గొరక వస్తుందా? గొరక ఉంటే కనుక ఇది అంటుంది, లేదంటే కనుక ఒకసారి హైపర్సామ్నియా, అదేనండి హైపర్సామ్నియా డిజార్డర్ అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే అన్నం తింటా కూడా నిద్రపోతారు కొంతమంది. అలా ఏమైనా అవుతుందేమో ఒకసారి చూసుకోవాలి. మీకు ఓన్లీ మీరు ట్రావెల్ చేసేటప్పుడే వస్తుంటే కొన్ని ఒకటి అంటే, లేకపోతే ఇలా ఉంటుంది. ఇదే అదే అని చెప్పి ఒకసారి చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. మీరు డెఫినెట్గా ఒకసారి వచ్చి శ్రీనివాస న్యూరో సెంటర్లో ఒకసారి వచ్చి నాకు కలవండి.
మీ పాత ఏమన్నా ఉండి ఒకసారి ఆల్రెడీ చూపించుకుంటే ఒకసారి చూద్దాం. మీకు స్లీప్ స్టడీస్ అవైలబుల్ ఉంటాయి. అంటే మీకు అలా ఆ కండిషన్స్ క్రియేట్ చేసి మీకు స్లీప్ వచ్చేటట్టు చేసి ఏమవుతుందో చూస్తాం. అంటే మీకు ఎందుకు అట్లా స్లీప్ వస్తుంది, మీకు ఆ టైంలో ఎందుకు వస్తుంది అనేది ప్రత్యేకంగా చూస్తాం. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మంచి క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా పక్క సందు, గుంటూరు నందు సంప్రదించగలరు. సో ఇది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, స్లీప్ రిలేటెడ్ మెడిసిన్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి అమ్మా. నాకు బాగా హెడేక్ గా ఉంటుంది. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. మాడు దగ్గర నొప్పి వస్తుంది అన్నారు. ఓకే, ఇంకా మాడు ఉంటుంది కదండి, ఎప్పుడు లైట్ గా నొప్పి స్టార్ట్ అవుతుంది. అది కాసేపటికి ఒక్కొక్క మినిట్కి ఎక్కువ అవుతా ఉందండి నొప్పి. కరెక్టేనమ్మా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు అది? ఎందుకు అసలు ఫస్ట్ స్టార్టింగ్ అంటే మాత్రం ఒక 2 years పైన అవుతుంది. 3 years పైన, ఇప్పుడు 3 years అవుతుంది అట్లా. ఓకే, సో మీరు 2 years నుంచి వస్తున్నారు. డెఫినెట్ గా కొంతమంది కన్సర్న్ అయి ఉంటారు. ఏదో టాబ్లెట్లు అన్నా వేసుకున్నారా, లేకపోతే అసలు ఏమీ చూపించుకోలేదమ్మా? చూపించుకున్నాను. ఇంతకుముందు ఒక 1 year తర్వాత ఇక్కడ అమరావతి రోడ్ పర్లేదు, ఎవరు చూపించుకున్నారని చెప్పాలని పర్లేదు. అంటే మీకు తగ్గిందా లేదా? అంటే డాక్టర్ గారు ఏం చేశారంటే టాబ్లెట్స్ ఇస్తారు, రోజుకి 3 టాబ్లెట్లు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తారు. అయితే అవి కొన్ని రోజులు వాడాలన్నారు. నేను కొన్ని రోజులు వాడినప్పుడేమో ఆ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది బ్రెస్ట్ తీసుకొని. అంటే నేను ఇంకా మానేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడి కూడా దగ్గర 10 months అవుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అదే సేమ్ స్టార్ట్ అయింది. అది కాసేపటికి ఎక్కువ అవుతా ఉంటుంది. అంతకుముందు ఆ డాక్టర్ గారు ఏంటంటే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారేమో, కళ్ళలో నరాలు ఉబ్బటం వల్ల మీకు అలా కళ్ళొప్పి వస్తుంది అని చెప్పారు ఆయన. కరెక్టేనమ్మా, సార్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు మెయిన్ అదేంటంటే వాస్కులర్ హెడేక్ అంటారు. మెయిన్ మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు అట్లాగా మీ ఆలోచనలు ఉన్నా, మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, అంటే మీకు స్ట్రెస్సర్స్ ఉన్నా, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నా, మీకు ఇంట్లో ఏమైనా పరిస్థితులు బాగోపోయినా కూడా మీకు పాత హెడేక్ మళ్ళీ తిరగబడుతుంది. సో మీకు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడో ఈ 3 టాబ్లెట్ 4 టాబ్లెట్లు అవసరం లేకుండా ఒకే ఒక టాబ్లెట్ కానీ ఏదో ప్రొఫైలాక్టిక్ టాబ్లెట్ మీకు అవసరం ఉంటుంది. అది 6 months కన్నా ఇంకా ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు టాబ్లెట్ వాడితే తగ్గుతుంది, టాబ్లెట్ ఆపేస్తే వస్తుందని. ఇది చాలా కామన్ ప్రాబ్లం న్యూరాలజీలో. కొన్ని టాబ్లెట్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఫిట్స్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. సో మీకున్న హెడేక్ సంబంధించి నాకు తెలిసి మీది మైగ్రేన్ విత్ ఓవర్లాప్ విత్ టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. మీకు ఈ 2 ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఉన్నది మీకు ఒకసారి రీవెరిఫై చేద్దాం మీ డయాగ్నోసిస్ని. ఒకవేళ పాత డయాగ్నోసే కరెక్టా, మీరు ఓన్లీ సేమ్ టాబ్లెట్ వాడి సరిపోతుందా, లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలా, ఒకసారి మీరు పాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలిస్తే శ్రీనివాస న్యూరో సెంటర్ నందు నేను ఒకసారి వెరిఫై చేసి మీకు కరెక్ట్గా నేను సమాధానం చెప్పగలనమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్ ప్లాజా పక్క సందు, గుంటూరు నందు సంప్రదించగలరు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. తలకాయ నొప్పి ఒక పక్క వస్తుంది అంటున్నారు, 2 పక్కలు వస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పే వాయిస్ కొద్ది క్లారిటీ లేదమ్మా. అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మీకు కూడా 2 సంవత్సరాల నుంచి. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వచ్చే హెడేక్ల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవైపు నుంచి వస్తే ఒకటి ఉంటుంది, 2 వైపు నుంచి ఇంకోటి ఉంటుంది, లేకపోతే ఒకే టైప్ హెడేక్ రకరకాలుగా ప్రజెంట్ కావచ్చు. నేను చెప్పాను మీ అందరికీ ఒకే ట్రీట్మెంట్ కాదు. ఆ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ బట్టి, పేషెంట్కి ఉన్న పరిస్థితులు బట్టి ట్రీట్మెంట్ మార్చాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, ఒకే పేషెంట్ బాగా లావుగా ఉన్నారు, లైఫ్ 100 kg ఉంది, వాళ్ళకి హెడేక్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి వేరేది ఉంటుంది. కొంతమందికి మినిస్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, అంటే PCOD ప్రాబ్లమ్స్తో కొంతమంది బాధపడి, ఎక్కువ మందికి ఇన్ఫర్టిలిటీ ఉండి అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటం, వాటితో కూడా తలనొప్పులు వచ్చేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు. తర్వాత ఈ లావుగా ఉండే సమస్యలు ఉండటం, వాటిలో తలకాయ నొప్పి రావటం, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల. దాంతోపాటు కొంతమందికి అసోసియేటెడ్ థైరాయిడ్ డిజార్డర్ ఉంటాం. ఇట్లా మీకు ఓన్లీ తలకాయ నొప్పి ఉందా, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఒకసారి చూసుకోవాలి. జస్ట్ ఊరక తలకాయ నొప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది కాదమ్మా.
మీకు పాత ఏమైనా ఒకసారి చూపించుకుంటే, అంటే మీరంతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి హెడేక్ సీనియర్స్ కాబట్టి మీకు పాత ఏమైనా తీసుకొని వస్తే మీ బుక్స్ ఒకసారి వెరిఫై చేసి మీరు వేసుకునే ట్యాబ్లెట్ కరెక్టేనా, మీకున్న దానికి కరెక్ట్ డయాగ్నోస్ అయినా కాదా అని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో తను నాకు వచ్చిన ఇప్పుడు దాకా కాలర్స్ ఉన్న వాళ్ళందరూ మనకి హెడేక్ గురించి రకరకాల సమస్యలు అడిగారు. సో ఎక్కువ మంది అంతా క్రానిక్ హెడేక్స్, అంటే వీళ్ళందరినీ క్రానిక్ డైలీ హెడేక్ కింద అంటాం. క్రానిక్ డైలీ హెడేక్ అంటే ఏంటంటే ఇంతకుముందు వీళ్ళకి మంత్లోనో లేకపోతే 2 మంత్స్కో లేకపోతే 3 మంత్స్కో ఎప్పుడో ఒకసారి వచ్చేది, దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా, ఏదో తెలిసిన ట్యాబ్లెట్ వేసుకుంటాను, లేకపోతే నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వేసుకుంటాను, దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరో మన ఇండియాలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక చిన్న హెడేక్ కోసమే వచ్చి డాక్టర్ని సంప్రదించేది కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ అవేర్నెస్ ఒకసారి ఇంపార్టెంట్. ఒకసారి కనుక డాక్టర్ని కలిస్తే హెడేక్ కామన్గా కూడా ఏంటంటే మామూలు హెడేకే కదమ్మా, ఏముంది కొద్దిగా జలుబు చేసింది కదా, ఏదో ట్యాబ్లెట్ పెట్టి తగ్గుతుంది అనుకోకుండా చిన్నదా లేదంటే నార్మల్ హెడేకా లేకపోతే అబ్నార్మల్ హెడేకా, అంటే సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేకా, ఈ రెండు చూసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. సో అందుకనే ఒకసారి ఒక చిన్న స్కాన్ అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అసలు పక్షవాతం లక్షణాలు ఏంటంటారు? ఓకే, పక్షవాతం లక్షణాలు అనేది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం టైమ్ టు బ్రెయిన్ అనేది కాన్సెప్ట్. టైమ్ టు బ్రెయిన్ అంటే ఏంటంటే మీరు వితిన్ 4.5 అవర్స్లో కనుక వస్తే పక్షవాతం వచ్చిన దాంట్లో స్ట్రోక్ వచ్చింది, స్ట్రోకు పక్షవాతం రెండు ఒకటే. ఇప్పటికి కూడా చాలామంది స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. యాక్చువల్గా స్ట్రోక్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని స్ట్రోక్ అంటారు. ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడం అనేది ఎలాగైనా జరగవచ్చు. అది బ్లడ్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ కావచ్చు, లేకపోతే బ్లడ్ వెజల్ రప్చర్ కావచ్చు. రప్చర్ అయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. బ్లడ్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. హార్ట్కి వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అనే అంటాం. కామన్గా మన పీపుల్ చాలామంది పరిభాషలో స్ట్రోక్ని ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి సార్, మాకు 1 year క్రితం అల్ఫా డిస్క్ దొరికిందని చెప్పేసి సర్జరీ చేశారండి. డిస్క్ సర్జరీ చేశారు, ఓకే రైట్. నెక్స్ట్ సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందండి బాగా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్. ఇది చాలా కామన్ కంప్లైంట్. మీకు సర్జరీ చేసింది L4 L5 డిస్క్ లేకపోతే C5 C6 డిస్క్ అండి? అంటే మెడ పైన చేశారా లేకపోతే కింద అంతే పిరుదుల పైన చేశారా? కింద చేస్తే మెయిన్ L4 L5 డిస్క్ దగ్గర కామన్గా ఏమవుతుందంటే మన డిస్కులన్నీ ఒకదానికోటి అరేంజ్మెంట్ ఇట్స్ లైక్ వాల్ కనుక ఒక గోడ కడితే బ్రిక్స్ లాగా ఉంటాయి అన్నమాట. మీకు తీయాల్సింది 2-3 డిస్కులు ఉన్నప్పుడు, ఈ సమస్య ఉన్నప్పుడు మీరు ఒకసారి అంటే మీకు సర్జన్ చేసి ఉంటారు. దాంట్లో ఆ టైంలో మీకు తగ్గిందా ఫస్ట్? ఒక 5-6 నెలలు సడన్ గా తగ్గలేదు కదండి, నెక్కి తగ్గుతూ ఉంటుంది అన్నారు, కానీ నెక్కి పుట్టనే ఉంది. ఓకే, ఒకటి అంటే మీకు అసలు ఉన్నది డిస్కోజెనిక్ పెయినా లేకపోతే రాడిక్లోపతియా చూసుకోవాలి. అంటే మీకున్న కారణము, మీకు ఎంఆర్ఐ చూస్తే చాలా మంది డిస్క్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎంఆర్ఐ తీసిన ప్రతి ఒక్కరికి డిస్క్ ఏదో ఒకటి ఉండిద్ది. అంత మాత్రం దాని డిస్క్ ఆపరేషన్ చేయించుకోకూడదు. దాని పెయిన్ తీస్తే క్లియర్గా తగ్గిద్దా లేదా చూసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్ని కలిసి, నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు, ఒక న్యూరాలజిస్ట్ని కలిసి సెకండరీగా సంప్రదించాలి. మీరు తీయటం వల్ల నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అదే చెప్తుంది. చేసిన వాళ్ళు న్యూరో సర్జన్ కావచ్చు, బట్ వచ్చే ముందు మనకి కింద ఉన్న నర్వ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తీసిన డిస్క్ వల్ల మళ్ళీ వేరేగా ఇంకో డిస్క్ వస్తుందా, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుకొని మీరు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సింది. నేను ఏమన్నా దీన్ని ఫెయిల్డ్ డిస్క్ అంటాం. ఫెయిల్డ్ డిస్క్ అంటే ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఇంకో డిస్క్ మళ్ళీ జారిద్ది, అది ఫస్ట్ ప్రాబ్లం. లేకపోతే ఉన్న డిస్క్ దానికి మీకు వచ్చిన నొప్పికి కారణం కాకపోవచ్చు, ఇంకో కారణం ఉండొచ్చు, అది రెండో కారణం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. మీరు పని చేయండి, మీరు పాత ఉన్న ఎంఆర్ఐలు తీసుకొని సర్జరీ చేయక ముందు ఉన్న ఎంఆర్ఐ తీసిన తర్వాత మీకు అది రెండు తీసుకొని వచ్చి ఒకసారి నాకు కలవండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడి దాంట్లో ఉన్నది వెదర్ ద సర్జరీ అనేది కరెక్ట్గా జరిగిందా, లేకపోతే డిస్క్ ఇంకోటి కొత్తగా మీకు ఉన్న లైఫ్ స్టైల్ వల్ల మళ్ళీ ఇంకో డిస్క్ మీకు జారడం వల్ల నొప్పి వస్తుందా, లేకపోతే అసలు మీ డిస్క్ సంబంధించిందే కదా వేరే కారణం వల్ల మీకు నొప్పి వస్తుందా, ఈ మూడిట్లో కారణం తెలుసుకొని దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇందాక పక్షవాతం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పక్షవాతంలో చాలా మంది ఇప్పటికి కూడా టైం టు బ్రెయిన్ అని చెప్తున్నాం. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది సార్. ఓకే. నాకు థైరాయిడ్ ఉంటుంది. ఓకే. అది ఏంటి ప్రాబ్లం కొంచెం
అలా కాదండి, నిద్ర ఎక్కువ వస్తుందంటే మీకు ఎన్ని గంటల నిద్ర వస్తుంది? అంటే బండి మీద నేను ఫైనాన్స్ లో రికవరీ చేస్తాను సార్. ఓకే. ఆ బండి మీద తిరుగుతూ ఉంటాను కదా, నేను ఆల్రెడీ 3 times బండి మీద కింద పడటం కూడా జరిగింది సార్. ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు సేమ్ క్వశ్చన్. సో నాకు బండి నడుపుతున్నప్పుడే నాకు ఎక్కువ నిద్ర వస్తుందని. ఇట్లా ఉంది ఏంటంటే వీళ్ళకి హైపర్ సామ్నియా డిజార్డర్స్ అంటారు. హైపర్ సామ్నియా అంటే మీకు నైట్ పూట ఇన్సామ్నియా ఉంటేనే హైపర్ సామ్నియా రావచ్చు, ఇన్సామ్నియాతో సంబంధం లేకుండా రావచ్చు. అంటే మీరు నిద్రపోవాలని పనుకున్నప్పుడు మీకు నిద్ర పట్టకపోవటం, మిగతా మీరు వేరే అదేలేండి. అలా ఎక్కువ వస్తే మాత్రం డెఫినెట్గా హైపోథైరాయిడిజం వల్ల అయితే అంత ఎక్కువ రాదు, ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. అంటే హైపోథైరాయిడిజం చాలా అదేలేండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడతా పక్కన ఎవరు కూడా తట్టుకోలేరు అనమాట అంత. అంటే 3 years 4 years నుంచి వస్తుంది సార్. అయితే కొద్దిగా సిగ్నిఫికెంట్ కాదు అది. మీరు ఒకసారి వస్తే మీకు కింద చెప్పాను స్లీప్ స్టడీస్ అని ఉంటాయి. సో మీకు స్లీప్ ఇండక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే స్లీప్లో ఒక స్టేజెస్ ఉంటాయి మనకి, స్టేజ్ 1, 2, 3, 4 అని. అలా కాకుండా మీకు డైరెక్ట్గా స్లీప్ ఆన్సెట్ REM అంటాం. నాకోలెప్సీ అనే డిజార్డర్ ఉండొచ్చు. నాకోలెప్సీ అంటే ఏంటంటే ఇర్రెసిస్టిబుల్ డిజైర్ టు స్లీప్ అనమాట. అంటే వాళ్ళకి ఎట్లాగున్నా ఎంత సౌండ్ పెట్టినా కానీ అనుకోకుండా టైం నిద్రపోతారు. తర్వాత స్లీప్ నుంచి లేవాలంటే చాలా కష్టం ఉండిద్ది. అట్లానే స్లీప్లో లేచేటప్పుడు కొంతమందికి కాళ్ళు చేతులు కాసేపు పనిచేయవు. ఇలా ఈ అన్ని కలిపి ఉండొచ్చు, కలపండి ఉండొచ్చు. నాకోలెప్సీ అనేది టెట్రైడ్ అంటాం. సో ఇట్లాగా నాకోలెప్సీ అయిందా, లేకపోతే ఇది మామూలుగా ఉన్న డిజార్డర్ ఎక్కువగా ఉందా, లేకపోతే హైపర్సామ్నియా డిజార్డర్ ఉందా, మీకు హైపోథైరాయిడిజం కాకుండా ఇంకా వేరే సమస్యలు COPD ఉండి ఉన్న CO2 రిటెన్షన్ వల్ల వస్తుందా, ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అంటే స్లీప్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. మీ స్లీప్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ మీ స్లీప్ని స్టడీ చేయాలంటే చాలా మంది ఎక్కువగా స్లీప్ రాలేదని వస్తారు, కానీ ఇవాళ కొత్తగా మనకి సమస్యలని స్లీప్ ఎక్కువ వస్తుందని వస్తుంది. అది మంచిది, అది శుభపరిణామం. డెఫినెట్గా మీరు ఒకసారి మీ పాతని తీసుకొని వస్తే మీ స్లీప్ స్టడీ చేయడానికి మనకు ఆస్కారం ఉంది శ్రీనివాస న్యూరో సెంటర్లో. స్లీప్ స్టడీ చూసుకొని దాంట్లో ఉన్న పరిస్థితి బట్టి మీకు ఆక్సిజన్ తగ్గడం వల్ల స్లీప్ వస్తుందా, ఇనిషియేషన్ ప్రాబ్లమా, లేకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లమా? అంటే నోరు ఎండిపోవడం అంటే ఏమైందంటే చాలా మంది మౌత్ బ్రీతింగ్ చేస్తారు. అంటే ముక్కులో ఉన్నప్పుడు ఎక్కువ మంది నోరుతో గాలి తీసుకోవడం అట్లా అనిపిస్తుంది. అంతేగాని నోరు ఎండిపోవడం వల్ల మీకు నిద్ర ఎక్కువ పట్టడం కాదు కారణం. మీకు నిద్రపోయినప్పుడు అదే చెప్తుంది. అదే మీరు నోరు తెరిచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గాలి నోరులోకి వెళ్తుంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఒకసారి మీరు డెఫినెట్గా కలవండి, మీ పాత ఏం తీసుకొని రండి. మీకు హైపోథైరాయిడిజం వల్ల అయితే కాదు, డెఫినెట్గా ఇంకేదైనా కారణం ఉందో వెరిఫై చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పక్షవాత లక్షణాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ చాలా మందికి హార్ట్ వాళ్ళకి కనుక ఇట్లాగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దాదాపు 100 మంది వస్తే 90 మంది రీచ్ అవుతున్నారు. బట్ బ్రెయిన్లో ఇట్లా స్ట్రోక్ వచ్చినప్పుడు 90 మందిలో 9 మంది కూడా రీచ్ కాలేకపోతున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి పక్షవాతంలో రకరకాల లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి కొంతమందికి ఓన్లీ చెయ్యి కాలు తేడా రావచ్చు, కొంతమంది మూతి వంకరే రావచ్చు, కొంతమందికి ఒకవైపు కన్ను కనిపించకపోవచ్చు, కొంతమందికి ఒక శరీరంలో ఒకవైపు స్పర్శ లేకపోవటం ఇట్లా జరగవచ్చు. సో వాళ్ళకున్న లక్షణాలు బట్టి అవి కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోవటం, అంటే చెయ్యి కాలు పడిపోతేనే పక్షవాతం అనుకునేది ఎక్కువ మందికి ఉంది. అట్లానే మూతి వంకర వచ్చినాయి అన్ని పక్షవాతాలు అనుకోవటం రెండోది ఉంది. ఇలా పాజిటివ్స్ నెగిటివ్స్ ఇట్లా పక్షవాతంలో చాలా తెలియని భ్రమంలో, ఇంకా ఏదో మందు తీసుకుంటే తగ్గటం అనేది ఇట్లా చాలా భ్రమంలో ఉన్నారు పేషెంట్లు. వీటి వల్ల మనకి ఇప్పుడు హార్ట్ అటాక్ అయితే ఓన్లీ ఆ మనిషిని అటాక్ చేస్తుంది, కానీ పక్షవాతం అనేది ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అటాక్ చేస్తుంది. ఒక పక్షవాత మనిషి వచ్చి తనకి తగ్గపోతే తను మంచంలో పడుకుంటే తనకి హెల్ప్ చేయడానికి ఇంకొక మనిషి అవసరం అవుతుంది. తనకు పూర్తిగా తన మీద డిజేబిలిటీ ఉండడం వల్ల మిగతా వాళ్ళతో ఆధారపడాల్సి వస్తుంది. సో ఈ అన్నింటినీ ఒక డిజేబిలిటీని ప్రివెంట్ చేయాలంటే మనం కరెక్ట్ టైంలో అంటే వితిన్ 4.5 hours మ్యాక్సిమం రీచ్ చేయగలిగితే మనకి థ్రాంబోలైసిస్ ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రకారం మనకి ఇంట్రావెనస్ TPA ఇస్తే చాలా మంది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా నాన్నకి 2 సంవత్సరాల క్రితం అట్లాగే వచ్చిందండి. కన్ను ఒక కన్ను వంకరపోయింది. ఓకే. అది పక్షవాతం అండి, తల కూడా తిరుగుతుంది. కన్ను వంకర పోయింది? అవునండి. కన్ను వంకర పోవటం ఉండదు యాక్చువల్గా. అంటే కంట్లో ఒకటి చూస్తే 2 కనిపించడం జరుగుతూ ఉండుద్ది, మెల్ల కన్ను లాగా వచ్చి ఉండుద్ది. అది ఓకే, రైట్. సో మీరు చెప్పిన దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారికి షుగర్ ఉందమ్మా? లేదండి. షుగర్ లేకుండా కనుక ఓకేనమ్మా. షుగర్ లేకుండా కనుక అదేలేండి మందు అలవాటు. మరి నాన్నగారు మందు ఆపారా అప్పుడన్నా? తాగితే ఎట్లాగమ్మా? ముందు మందు ఆపించండి. ఇప్పుడు అదే చెప్తుంది. ఇప్పుడు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలియకుండా చాలా వ్యాధులు వస్తున్నాయి.
మనం తెలిసి కూడా మీ నాన్నగారు మీరు ఫోన్ చేస్తున్నారు తెలుసుకున్నా మీరు దయచేసి మందు ఆపండి. వాళ్ళ నాన్నగారికి నా విజ్ఞప్తి సిటీ కేబుల్ నుంచి. ఇప్పుడు మందు రోజు తాగుతూ ఉండి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఏదైతే కారణం ఉందో ఆల్కహాల్ రిలేటెడ్ కావచ్చు, ఆల్కహాల్ అన్రిలేటెడ్ కావచ్చు. ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరాలజికల్ డిజార్డర్స్ అనేది ఒక పెద్ద టాపిక్. దాంట్లో ఆల్కహాల్ రిలేటెడ్ కొంతమందికి చాలా మందికి ఫిట్స్ వస్తాయి, కొంతమంది మీ నాన్నగారిలా కొంతమంది హెడేక్స్ రావచ్చు. మీ నాన్న కొత్తగా మెల్లకని రావడం అంటే ఆల్రెడీ లేకుండా ఇప్పుడు ఇంత ముందు రాకుండా ఇప్పుడు కొత్తగా మెల్లకని రావడం అంటే అది కూడా న్యూరాలజీ సమస్యే. చాలామంది ఏంటంటే మెల్లకన్ను వచ్చింది కొత్తగా అని చెప్పి కరెక్ట్గా ఐ డాక్టర్కి వెళ్తారు, కానీ ఐ డాక్టర్కి మెల్లకన్నుకి సంబంధం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మెల్లకన్నుకి అంటే ఏంటంటే మీకు ఐ మూమెంట్స్ కూడా కంట్రోల్ చేసేది బ్రెయినే. సో ఆ బ్రెయిన్లో ఉన్న నరాల్లో ఉన్న తేడా రావడం వల్ల 3, 4, 6 నర్వ్స్ అంటాం. ఆ 3, 4, 6 నరాల మధ్య ఉన్న తేడా వల్ల కొంతమందికి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి మెల్లకన్ను వస్తుంది. సో ఆ మెల్లకన్ను అనడానికి కారణాలు ఆల్కహాల్ రిలేటెడ్ అయితే కాకపోవచ్చు, కానీ బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉండొచ్చు. మీకు పాన్స్ కానీ మిడ్ బ్రెయిన్ కానీ అనే ఏరియాలో క్లాట్స్ ఉన్నప్పుడు ఇలా మెల్లకన్ను రావచ్చు. ఒకసారి మీ నాన్నగారిని మందు ఆపించాలి కాబట్టి ముందు అర్జెంటుగా మీ నాన్నగారిని తీసుకురండి. ముందు ఒకసారి చూపిస్తే ముందు డీఎడిక్షన్ చేపిద్దాం, తర్వాత మీకున్న కారణం ఆ హెడేక్ దానికి రిలేటెడే కాదా చెప్తాను. ఈ ఆల్కహాల్ తీసుకున్న సన్నగా ఆపితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగని చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీ నాన్నగారిని తీసుకొస్తే దాన్ని వెరిఫై చేసి తనకి ఏ మోతాదులో ఉంది, తనకి ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఎంత చెడిపోతుంది, తనకి ఆల్రెడీ చెడిపోయిన భాగాలేంది, చెడిపోతున్న భాగాలేంది చెప్పి దానికి రిలేటెడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది మారే ఛాన్స్ ఉంది. ఒకసారి తీసుకొస్తే దాన్ని బట్టి చెప్తాను. అదేనండి మానేయాలని చూశారు, కానీ 3 రోజులు మానేశారు. 4వ రోజు అయ్యేసరికి ఆయనకి కళ్ళు తిరగటం, నీరసంగా అనిపించడం. అవునమ్మా, చాలా బాగా చెప్పారు. ఆల్కహాల్ కూడా ఒక మందు లాంటిదే. అది అంటే మామూలుగా మనం ఇచ్చే ట్యాబ్లెట్ లాంటిదే. దాన్ని అలా మానేయకూడదు సన్నగా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు తీసుకొస్తే నేను దాన్ని స్లోగా దాని ప్రకారం డీఎడిక్షన్ ప్రోగ్రామ్ ఉంది, దాని ప్రకారం చేయొచ్చు. శ్రీనివాస సెంటర్లో అది కూడా జరుగుతుంది. అంటే ఇది కూడా పక్షవాతమేనండి, బ్రెయిన్ లో స్ట్రోక్ వల్ల కూడా మీకు కన్ను వంకర పోవటం కాదు, కన్ను 2కి కనిపించడం, మెల్లకన్ను రావడం అనేది బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చినా కానీ రావచ్చు. దాన్ని లాక్నాల్ స్ట్రోక్ అంటారు. కానీ అది చాలా మటుకు రికవర్ అవుతుంది. ఎట్లా 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి అలానే ఉండదు. ఒకసారి మీరు వస్తే వెరిఫై చేసి మీ ఆల్కహాల్ అనేది ప్రిసిపేటింగ్ కావచ్చు, కానీ ఆల్కహాల్ వల్ల కాజు కాకపోవచ్చు. కానీ ఒకసారి 2 చూసుకోవాలి. ఒక మనిషిని చాలామంది చేస్తుంది అదే, మనం నేరో మైండ్గా చూడకూడదు. అంటే ఒక పేషెంట్ నాకు కన్ను ఒక్కటే తేడా వచ్చిందని చెప్పి కన్ను బట్టి చూసి మిగతా నాకు సంబంధం లేదంటే కుదరదు. కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు. అంటే ఏంటంటే మీకు హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలాగ ఉన్నాయి, మీ కిడ్నీస్ ఎలాగ ఉన్నాయి, మీకు ఉన్న సమస్యలు ఎలాగ ఉన్నాయి, మీ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఎట్లాగ ఉంది. సో వీటన్నిటి సమస్యలు దాన్ని బట్టి మనం డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇచ్చే ట్యాబ్లెట్ బాడీ మీద యాక్ట్ చేసేటప్పుడు మనం మిగతా సిస్టమ్స్ కూడా చూసుకోవాలి. ఎక్స్క్రీట్ అవుతుందా లేదా, డ్రగ్ ఎంత మోతాదు ఇవ్వాలి, చిన్నపిల్లకి ఎంత ఇవ్వాలి, బాడీ వెయిట్ బట్టి చేంజెస్ ఉంటుంది. ఇవన్నీ చూసుకునే మనం డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని జస్ట్ ఒక ఫోన్ కాల్లో ట్రీట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ మీ సమస్య మాత్రం ఇంపార్టెంట్ సమస్య. ఆల్కహాల్ ఆపడం అనేది అట్లా సన్నగా ఆపకూడదు. దాన్ని ఆపడానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి వాటిని స్లోగా డిటెక్ట్ చేస్తే వాళ్ళకి మీరు చెప్పినట్టు ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ రావు. అంటే రోజు దగ్గర సన్నగా అనిపిస్తే ఇప్పుడు మీ నాన్నగారికి వచ్చినట్టు కళ్ళు తిరగటం, చేతులు వనకటం, నేను తీసుకోవాలనిపిస్తుంది అనేది ఇవన్నీ తగ్గుతాయి. తగ్గిన తర్వాత అప్పుడు మనకి చెప్తే వింటారు. అది 2 సంవత్సరాలకి అయింది కదండి, ఇప్పుడు స్టిల్ 8 సంవత్సరాలు అయినా కానీ మనం చేయొచ్చు. ఉన్నదానికి ఏందో చూసి దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అమ్మా. ఇది ఆల్కహాల్, స్మోకింగు, హైపర్ కొలెస్ట్రేమియా, సిడెంటరీ లైఫ్ స్టైలు, తర్వాత మన తినే పదార్థాలు, వీటన్నిటి వల్ల ఎక్కువ మందికి మారుతున్న ఆధునిక పరిస్థితుల్లో ఎక్కువ మందికి పక్షవాతం రావటం. చాలామందికి ఈ మధ్యకాలం చూస్తే ఈ నెలలో శ్రీనివాస న్యూరో సెంటర్లో దగ్గర ఒక 8-9 మంది 30 ఏళ్ళ వాళ్ళు కూడా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో డాక్టర్ గారండి, చెప్పండి. నాకు తరచు తలనొప్పి వస్తుంటదండి. అదేనమ్మా, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నాకు ఏజ్ 28 ఉంటుందండి. నాకు అది వరకు కూడా కొంచెం లైట్ గా ఉండేది పెళ్లి కానప్పుడు కూడా. పిల్లలిద్దరు సిజేరియనే. ఓకే. మరి ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తుంది. అదేనమ్మా, మీరు చెప్పింది క్లియర్గా నేను చెప్పిన ఇందాక టెన్షన్ టైప్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, కోమార్బిడిటీ సిండ్రోమ్ అంటాం. ఆ దాంట్లోకి వస్తుంది మీ హెడేక్. మీకు ఎప్పుడంతా పెళ్లి కాడి నుంచి వచ్చి ఇప్పుడు కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్గా నేను చెప్పినట్టే మీరు ఏదో ఒకటి వేసుకోవడం, పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా ట్యాబ్లెట్లు.
అందుకని ఇప్పుడు నెక్స్ట్ మీకు టాబ్లెట్లు వేసుకుంటానండి. అదేనమ్మా, అది ఆ రోజుకి సరిపోతుంది. కానీ నెక్స్ట్ మీకు తగ్గడానికి మీరేం వేసుకోవట్లేదుగా. వచ్చిన రోజు హెడేక్ తగ్గడానికి వేసుకుంటున్నారు టాబ్లెట్, నెక్స్ట్ రాకుండా ఉండడానికి ఏం చేసుకోవట్లేదు. అదే మీరు చేసే తప్పు. అదే నేను ఎందా చెప్తుంది. ఈ హెడేక్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. మీరు అనుకున్నట్టు ఆ రోజుకి వచ్చి హెడేక్ ఆగిపోదు. దానికి సంబంధించిన కొన్ని వచ్చినప్పుడు కొన్ని కృత్రిమ చేంజెస్ వస్తాయి మీకు బ్రెయిన్లో, రసాయన మార్పులు. అవి అలానే ఉండిపోయి నెక్స్ట్ హెడేక్ వచ్చినప్పుడు అక్యుములేట్ అయిపోయి ఉన్న కొద్ది ఏమవుతుందంటే మీకు రోజు వచ్చేటట్టు మారుతుంది మీ హెడేక్. సో అలా మారినప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. తర్వాత మీరు ఇబ్బంది కలగటం, ఆ హెడేక్ వల్ల ఇబ్బంది కలగడం జరుగుతుంది. మీరు డెఫినెట్గా ఒకసారి వచ్చి శ్రీనివాస న్యూరో సెంటర్లో వచ్చి ఒకసారి చూపించుకోండి. సో మీకు ఉన్నది ఎప్పుడు నుంచి వస్తుందో ఒకసారి వెరిఫై చేసి మీకు కరెక్ట్గా ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి నాక్సిడంతో పాటు అనేది చెప్తాను. ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకొని ఇది వేసుకుంటే నెక్స్ట్ మీకు ఉన్న కొద్ది 3 నెలల్లో 4 నెలల్లో మీ హెడేక్ తగ్గుతుంది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం. లాస్ట్ మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ సిటీ కేబుల్ ప్రేక్షకులకి నా వైపు నుంచి ఎప్పుడు చెప్పినా ఎపిలెప్సీ మీద ఒకటి చెప్తూ ఉంటాను. అంటే మూర్ఛ వ్యాధి మీద ఎప్పుడు అవగాహన కలిగించడానికి ట్రై చేస్తాను. అంటే మనకి సంఘంలో దురాచారాల్లో ఇది ఒక దురాచారం. ఒక పేషెంట్ నాకు హెచ్ఐవి ఉందని చెప్పడానికి జంకట్లేదు, నాకు ఇంకోటి ఏదైనా అంటువ్యాధి ఉందని చెప్పడానికి జంకట్లేదు. కానీ మా ఫ్యామిలీలో మూర్ఛ వ్యాధి ఉందని చెప్పడానికి భయపడుతున్నారు, పెళ్లి కాదేమని బాధపడుతున్నారు. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద ఒక పెద్ద స్టడీ చేసి శ్రీనివాస న్యూరో సెంటర్లో కూడా దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక అప్పీలు ఇవ్వాలనుకుంటున్నాం. ఎట్లాగైతే కిడ్నీ వ్యాధులకి ఎలాగైతే ఇస్తున్నారో అలానే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో కొంత నెలకి కొంత ఇవ్వాల్సి వస్తుందని నా ఉద్దేశం. ఇది ఒక ఉద్యమంలాగా చేసి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే హెచ్ఐవి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, డయాలసిస్ వాళ్ళకి ఇస్తున్నారు. అట్లానే ఫిట్స్ వ్యాధిగ్రస్తులు కూడా పాపం చాలామంది నెలకి 3,000 4,000 కూడా వాడాల్సి వస్తుంది ట్యాబ్లెట్లు రూపాయలకి. సో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లానే నేను ప్రేక్షకులకి చేసేది నా విజ్ఞప్తి, మూర్ఛ వ్యాధిగ్రస్తుల్ని వాళ్ళకి ఏదో ఉంటుందని, వాళ్ళకి ఏదో ఆవగిస్తుందని ఈ తాళాలు పెట్టడం, వాళ్ళకి అంటువ్యాధని ఎప్పుడు తగ్గదని, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా వస్తుందని ఇట్లా అనుకోవద్దు. మూర్ఛ వ్యాధికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకున్న కారణాలు కొన్ని ట్రీటబుల్ కాజెస్ ఉండొచ్చు. 100కి 80% మనం 100% ట్రీట్ చేయలేం, కానీ 100కి 80% మనం ట్రీట్ చేయగలం. కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ ఉంటాయి, వాటి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. కానీ ఆ ఒక్క 2% 3% కోసం మిగతా 98 మందిని 95 మందిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో చాలామంది అడుగుతారు, నేను కొన్ని ప్రత్యేకంగా రిజిస్ట్రీ మెయింటైన్ చేసి మా దాంట్లో యాక్చువల్గా ఎపిలెప్సీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ అంత చెప్పినా కానీ వాళ్ళు అడుగుతారు, అంటే మీకుంటే మీరు చేసుకుంటారని కూడా కొంతమంది అడిగారు. సో స్టిల్ ఒక జెనెటిక్ అనాలిసిస్ ఉంటుంది. వాళ్ళకున్న ఎపిలెప్సీ ఏ టైపో తెలుసుకున్న తర్వాత క్లియర్ కట్గా మనం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసేటట్టు మనం చేయవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ టైం, వాల్యుబుల్ టైం. నేను చెప్పేది మళ్ళీ టైమ్ ఈజ్ బ్రెయిన్. రెండోది, ఈ పక్షవాతం వచ్చినప్పుడు చాలామంది సరిగ్గా దాన్ని గమనించలేకపోవటం, డిలేడ్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఇవాళ కూడా నైట్ పూట ఇందా 2 కేసులు వచ్చినాయి. 2 కేసులు కూడా ఆఫ్టర్ వన్ డే తర్వాత తీసుకొచ్చారు. అంటే నిన్న గనక రాత్రి పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోతుంటే రేపు పొద్దునే కొద్దిగా లెగుస్తే అని చెప్పి ఏదో మందు వేసామండి, విజయవాడ మందు ఏదో తగ్గిద్దని, ఇంకా తగ్గలేదని మీ దగ్గరికి తీసుకొచ్చామండి. ఈ విలువైన సమయాన్ని అట్లా వేస్ట్ చేసే ముందు అదే నిన్న తీసుకొస్తే తను మొత్తం నార్మల్గా నడిచేవారు. ఇప్పుడు ఇంకా నడవలేకపోవటం, ఇంకా 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత కూడా కొంత డిజేబిలిటీ ఉండటం జరుగుతుంది. ఇట్లా రాకుండా ఉండడానికి సాంఘిక సమస్యలాగా భావించి ప్రజలందరూ మూతి వంకర పోయినా, కాలు చేయి ఒకవైపు తిమ్మిరున్నా, ఒకవైపు కనిపించకపోయినా ఆ సమస్యని ఏదైనా సరే సన్నగా చేంజెస్ వస్తే కనుక బ్రెయిన్ సంబంధించి కానీ కాలు సంబంధించి వస్తే అది మీరు స్ట్రోక్లానే భావించి ముందు కన్సర్న్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఏదన్నా వేరే సెకండరీ సమస్య ఉంటే చూసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రెయిన్, ఫిట్స్ ఇలాంటి వాటి గురించి, అలాగే వాటికి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ గారు మనకి వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీనివాస న్యూరో సెంటర్, డాక్టర్స్ ప్లాజా పక్క సందు, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 086322110006 9177741768 నెంబర్స్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని డైరెక్ట్గా సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. బీపీ, షుగర్ ఇబ్బంది పెడుతున్నాయా? మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారా? ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? అయితే సంప్రదించండి. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ నుంచి DM న్యూరాలజీ డిగ్రీ పొందిన డాక్టర్ ఘంటా శ్రీనివాస్ గారు మన అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస న్యూరో సెంటర్
పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, మతిమరుపు, బీపీ, షుగర్, కండరాలు, నరాలు, మెదడు మరియు వెన్నుపూస వ్యాధుల సమస్యలకు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఘంటా శ్రీనివాస్ గారిని